నేను మాట్లాడతానండి, ఒక నిమిషం అండి. చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, శాంతి చర్చలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందే. కొంత చరిత్ర చెప్తా, చరిత్రకు సంబంధించింది కూడా, వాస్తవాలు కూడా. ఇప్పుడు అరగోపాల్ గారు మాట్లాడింది కూడా రాంగ్ మాట్లాడు, రాంగ్ ఇంటరప్షనే. అది 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 చెప్పింది శాంతి చర్చలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది. వాస్తవంగా ఇది స్టార్ట్ అయినాయి 7 నెలల క్రితం స్టార్ట్ అయినాయి. 2024 నవంబర్ లో స్టార్ట్ అయినాయి. ఈ నవంబర్ లో స్టార్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. దీని ఆధారంగా నేను ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాసిన, వివిధ ఇంటర్వ్యూలో మాట్లాడినా. నేను నాకు అనేకమైన ప్రశ్నలు వచ్చినప్పుడు చనిపోతుండ్రు కదా మావోయిస్టులు ఎట్లా అనే దానికి నేను చెప్పింది ఏంటంటే, చాలా మంది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వివిధ బయట ఉన్న వాళ్ళను అనేక మంది అడిగారు, ఎట్లా చెప్పన్నా మరి వాళ్ళు చనిపోతుండ్రు కదా అంటే, నేను చెప్పింది ఏంటంటే, ఇంకా వేరే పరిష్కారం ఏమున్నది, మరి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు అని అంటే, కొంతమంది మాట్లాడిందంటే మావోయిస్టులు సరెండర్ కావచ్చు కదా అని అన్నారు. సరెండర్ కావచ్చు కదా, సరెండర్ కావాలి కదా అని అంటే, నేను సరెండర్ వాళ్ళు కారు, వాళ్ళే కాదు ఈ ప్రపంచంలో మార్క్సిజం అర్థం చేసుకున్న వాళ్ళు 4 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు సరెండర్ కారు ఒక సిద్ధాంత ప్రకారంగా. అంటే మార్క్స్ అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు. కమ్యూనిస్ట్ సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వాళ్ళంతా ఒక్క నిమిషం ఆగండి. పేరులోనే మార్క్సిస్ట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. క్లారిటీ ఇయ్యాను నేను, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆనాడు అనేక మంది అంటే ఇది చెయ్యాలి అని అంటే శాంతి చర్చలు జరగాలి, కాల్పుల విరమణ జరగాలన్నది నేను చెప్పిన, వివిధ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు సమాజంలో సోషల్ మీడియాలో మరి మీరే చేయొచ్చు కదా అని నన్ను అడిగితే నేను ఎట్లా చేస్తా, అదేదో ఈ ప్రొఫెసర్లు పౌరకులు ఉన్నారు కదా వాళ్ళు చేయాల్సిన డ్యూటీ నేను చేయలేను అని నేను చెప్తే, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను కేంద్ర కమిటీ మెంబర్. నేను రెండవది మావోయిస్టు పార్టీ లైన్ వ్యతిరేకించి వచ్చిన నేను. కాబట్టి 2 రకాలు కూడా అది. ఏ విషయంలో మీరు లైన్ వ్యతిరేకించారు? ఏ విషయంలో లైన్? సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించిన నేను. మరి పోయినారు కదా, పోయేటప్పుడు పోయినారు కదా. పోరాట మార్గం సరైనది కాదని చెప్పిన నేను. మరి పోయేటప్పుడు పోయినారు కదా, సాయుధ పోరాటం అనే పోయి కేంద్ర కమిటీ మెంబర్ దాకా ఎదిగిన తర్వాత అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? సరైనది కాదని అంటే పరిస్థితుల్లో చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఈ దేశంలో విప్లవం విజయవంతం కావడం అనేది 100% తప్పు అనేది నేను అనేక రకాలుగా దాన్ని సైంటిఫిక్ గా రాసిన. నేను 120 పేజీల పుస్తకం రాసిన. నేను కేంద్ర కమిటీకి ఇచ్చిన, బయట చెప్పిన. నేను బయట చెప్పితే వాళ్ళ కోపం ఉన్నా చెప్పిన. నేను స్పష్టంగా చెప్పిన, అసాధ్యమైంది అది. ఈ దేశంలో చైనా నక్కను అంటే పులిని చూసి నక్క బాధ పెట్టినట్టుగా చైనాను చూసి ఇక్కడ విప్లవం చేస్తామనుకున్నాడు. అది జరగని పని అని స్పష్టంగా చెప్పిన. నేను స్పష్టంగా చెప్పడమే కాదు, అనేక సందర్భాలు వ్యాసాలు వస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ కోపాలు వచ్చినా మంచిదే మాట్లాడుతున్నా. కానీ ఈ సందర్భంగా నేను స్పష్టంగా నేను ఏంటంటే, మావోయిస్టు చనిపోదని కోరుకునే వ్యక్తినే. నేను లైన్ ఎంత విభేదించినా నేను స్పష్టంగా నేను ఎక్కడ దాచుకోలే, నేను ఏనాడు దాచుకోలే 7 ఏళ్ల కాలంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు అభిమానులు, కింది గ్రామ అభిమానులు, పట్టణంలోని అభిమానులు, సాధారణ ప్రజలందరూ కూడా జంపన్న ఎవరు చేయరు, ఏ పౌర హక్కులు చేయరు, ఏ మేధావులు చేయరు, నువ్వు నిలబడవనంటే నేను ఆర్గనైజ్ చేసిన. నేను నాకు ఏ ప్రభుత్వం లేదు, నాకు మావోయిస్టు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నేను 100% రుజువులు ఉన్నాయి. ఏ ఢిల్లీ వాళ్ళు ఏ బేలాబాటియా చేయలే. నేను చెప్తారు కదా, బేలాబాటియా వాళ్ళు మాట్లాడింది వేరే, శాంతి చర్చల ముచ్చటే లేదు. అరగోపాల్ గారు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, అరగోపాల్ గారు కూడా శాంతి చర్చలకు సంబంధించి ప్రారంభించలేదు. నేను ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నా, అరగోపాల్ గారికి శాంతి చర్చలకు మీరు రండి అని చెప్పి 10 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలేదు, రాలేదు. చేసింది ఎవరో తెలియదా? శాంతి చర్చలు అంటూ ఏదైతుందో నేను మొదటి నుంచి చెప్పిన, ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం శాంతి సాధనకు అవసరమైన విషయంలో ఉంటే ధైర్యంగా దానికి చెప్పాలి. రెండోది మావోయిస్టు పార్టీ కూడా అవసరమైంది ధైర్యంగా చెప్పాలి. అంటే శాంతి, నేను అనేక పంచాయతీలు చేసిన, అనేక పరిష్కారాలు చేసిన. నేను ఇద్దరి మధ్యలో ఉండి మాట్లాడాలనుకున్నప్పుడు స్పష్టంగా ధైర్యంగా శాంతి సాధనకు అవసరమైన విషయాలు మాట్లాడుతున్నది శాంతి సంఘం. లేకపోతే అది వన్ సైడ్ శాంతి సంఘం ఉండటానికి హరగోపాల్ గారిది వన్ సైడ్ ముగిస్తాను. నేను వన్ సైడ్ శాంతి సంఘం అనేది వాస్తవంగా చెప్పాలంటే, నేను ఈ సందర్భంగా చాలా సత్యాలు కనుక చెబితే తట్టుకోలేరు కొంతమంది. శాంతి సంఘము నేను డ్రాఫ్ట్ ఉంది బయట పెడితే, నేను శాంతి సంఘం అనేది ఎట్లుండాలనేది ఉందో నేను నిష్పక్షపాతంగా
అంటే ఒక వంక మావోయిస్టులకు దగ్గర గాని లేదా ప్రభుత్వ దగ్గర కాకుండా శాంతి నేనేం చెప్పినా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలని చెప్పి కాంగ్రెస్ పక్షం పోయినవో నువ్వు నాశనమే చెప్పినాడు. తీసుకొచ్చి శాంతి చర్చల పేరు మీద కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు శాంతి చర్చల పేరు మీద. నేను చెప్తున్నా, బాజాబ్తో చెప్తున్నా, హరగోపాల్ గారు ఏం మాట్లాడుతారో మాట్లాడండి. మన ఇవాళ మావోయిస్టు పార్టీని స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే మీరు చనిపోతారు. చనిపోడు కాదు, మీ ప్రకటనలు అసలు చరిత్రలో మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇది మొదటిసారి. ప్రభుత్వం చెప్పకుండా శాంతి చర్చలకు ప్రకటించడం ఇది మొదటిసారి. నేను చెప్తాను భారతదేశ చరిత్రలో ఇది. అంటే మేము సుందరయ్య భవన్ లో కూడా మార్చి 24 ప్రకటిస్తే నువ్వు 28కి రాసి 4వ తారీఖు పంపించిన స్టేట్మెంట్. ఎంత ఆతురతగా ఉన్నావు, ఎంత తొందరగా ఉన్నావు. నీ తొందరపాటు అదే కాదు, నేను చెప్తున్నా. చాలా అతి తక్కువ కాలంలో రూపేష్ 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆయుధ విసర్జన ఎజెండాలు చర్చిస్తామన్నాడు. తర్వాత అభయ్ ఏం మాట్లాడిండు, జనజీవన స్రవంతుల కలిసే విషయంలో బట్ట మేము తగిన నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఈ ప్రకటనల ఉద్దేశం ఏంటిది? ఈ ప్రకటనల ఉద్దేశం సాయుధ పోరాట విరమణ లేదు, కానీ చాలా స్పష్టంగా గ్రీన్ సిగ్నల్ ఏం చేస్తుంది. ఆ గ్రీన్ సిగ్నల్ ఎవరికైనా అర్థమవుతుంది, మైండ్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఇది మాట్లాడుతుంటే ఈ హైదరాబాద్ లో కూర్చున్న మేధావులు సాయుధ పోరాటం అంటారు. అంటే వాళ్ళు చావాలనా? వాళ్ళు చావడానికి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక హైదరాబాద్ లో మేధావులు మాట్లాడుతుంటారు, ఇంకొకటి బీహార్ లో ఎవరో మాట్లాడతారు, ఇంకొకటి ఎవరు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం, నా ఉద్దేశం నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కనుక అది ఆలోచిస్తుందా? నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆలోచించే క్రమంలో కూడా గందరగోళం చేసే విధంగా తిరిగి సాయుధ పోరాటం అంటే అది ఎట్లొస్తుంది? దేనికోసం వస్తుంది? మీరు 2004 నేను హరగోపాల్ గారికి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, 2004 పదే ఉదాహరిస్తున్నారు. రాజశేఖర రెడ్డిని ఎత్తుకుంటున్నారు. ఏం సాధించిందండి ఆనాడు మావోయిస్టు పార్టీ? ఏం సాధించింది? సచ్చిర్రు మావోయిస్టు పార్టీ వాళ్ళు చనిపోయారు చాలా మంది. ఒకసారి హరగోపాల్ గారు 2004లో అది గేమ్ అంటున్నా నేను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పట్ట ప్రధానమైన ఉద్యమం తెలంగాణ సెక్రటరీ నేను, సిసి మెంబర్ నేను రాష్ట్ర సర్క్యులర్స్ ఉన్నాయి, నేను రాష్ట్ర లెటర్స్ ఉన్నాయి. నేను కావాలంటే రుజువులు పెడతా. నేను ఆనాడు మేము చర్చలకు ఎందుకోసం వచ్చినాం అనేది, చర్చలకు రావడానికి మేమేదో శాంతి స్థాపించడానికి రాలే. ఆనాడు వచ్చింది స్పష్టంగా మేము యుద్ధాన్ని కొనసాగించడానికే. కానీ ఈ పౌర హక్కులోళ్ళు ఈ శాంతి చర్చల పేరు మీద హరగోపాల్ గారితో సహా శాంతి అని అంటుంటే 7 ఏళ్ళు ఎంటబడ్డారు వీళ్ళు. 7 ఏళ్ళు ఎంటబడ్డారు. మేము సపోర్ట్ చేయలేము మేము. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలా స్పష్టంగా మావోయిస్టు పార్టీ దెబ్బతింటుంది, దాన్ని ఉనికి సమస్యగా మారుతున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా ఇవాళ వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, నష్టం లేదు. మీరు ప్రకటించండి. ప్రకటించకుండా సాయుధ పోరాటం అని మాట్లాడడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తప్పు. నేను చాలా విమర్శించిన, కంటిన్యూ విమర్శిస్తున్నా. నేను విమర్శించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ నేను వదిలిపెట్టలే. కానీ మావోయిస్టు పార్టీ శాంతి కావాలనుకుంటే హరగోపాల్ గారు జంపన్న గారు ఏమంటారంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి అని అంటారు. మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి హరగోపాల్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది, శాంతి కావాలనుకుంటే తప్పనిసరిగా నిష్పక్షపాతంగా మీరు వేరే రకంగా శాంతి మాట్లాడకుండా ప్రభుత్వం విమర్శ చేయండి. అది మాట్లాడకుండా మీకు విమర్శించే రైట్ ఉంది, మీ దాంట్లో న్యాయం ఉంది, నేను కాదను. కానీ శాంతి అని అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. శాంతి అనుకున్నప్పుడు 2 పక్షాల ఏ పక్షం వహించకుండా ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ పాత్ర అది తీసుకుంటే నేను అంటున్నా, అసలు ఈ ఏప్రిల్ ఈ మే దాకా ఎంతమంది ఎందుకు చనిపోవాలి? 4 సిసి మెంబర్లు చనిపోయారు, రాష్ట్ర కమిటీ చనిపోతున్నారు. ఇది ఆగుతుంది అనుకుంటున్నారా? ఈ విమర్శలు పెట్టుతూ కేంద్ర ప్రభుత్వం అవన్నీ లక్ష్యం ఉన్నాయి. అది బీజేపీ కాదు. ఒక్కసారి జంపన్న గారు ఒక్కసారి హరగోపాల్ గారు వెర్షన్ తీసుకుందాం. హరగోపాల్ గారు, ఇప్పుడు మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన జంపన్న ఏమంటారంటే ఇమ్మీడియట్ గా సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని నేను కేంద్ర కమిటీ మెంబర్ గా అయిన వ్యక్తిని నేను చెప్తున్నా. అప్పుడే చెప్పాను, నేను వాళ్ళతో విభేదించి బయటకు వచ్చాను. అసలు శాంతి చర్చల కమిటీ అన్నది కరెక్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్ట్ ఉండకూడదు అని అంటున్నారు. అట్లా కాదండి, శాంతి చర్చలు అనే ప్రతిపాదన వారే చేశారని అంటున్నారు కదా. ఇక ఆయుధాలు పడే
వ్యతిరేకించిన నేను మళ్ళీ చెప్తున్నా, శాంతి చర్చలను వ్యతిరేకించిన వాళ్ళు, శాంతి చర్చలు వద్దన్న వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేసారు. పేదల సంఘాలు పెట్టిర్రు. ఎందుకు చీలిందండి శాంతి చర్చలు? ఎవరు చేయించారు? చీల్చిన వాళ్ళు ఎవరు? నేను ఎవరి కోసం చేసిన? నేను చేసింది నేను స్పష్టంగా చెప్తాను, బాధతో చెప్తాను. నేను మావోయిస్టుల ప్రాణాలు నిలబడాలని నేను చెప్పు నా బాధతో చేసిన. నాకు అర్బన్ నక్సలాన్ని ఏ పైన పెట్టినాయి, కానీ ఎవరండి ఎందుకు చీల్చిందండి? దాన్ని ఏ రాజకీయాలు నడుపుతుందండి? రాహుల్ గాంధీ దగ్గరికి పోతారు, కాంగ్రెస్ నాయకులను తీసుకొస్తారు ప్రతి మీటింగ్ లో. అది కాంగ్రెస్ గా చేసిన తర్వాత బీజేపీ నేను మాట్లాడినా, నేను చెప్తున్నా, బీజేపీ నాయకత్వం కూడా మాట్లాడినా. అది ఎక్కడ ఉందండి? మీ హరగోపాల్ గారు మాట్లాడిద్దాం. హరగోపాల్ గారు చెప్పండి. మావోయిస్టుల సంఘం చేస్తున్నారు. మావోయిస్టుల సంఘం శాంతి చర్చలు మావోయిస్టుల సంఘమా? ఇలా విరసములు ఇప్పుడు ఇవాళ ఎవరు డీల్ చేస్తారండి? విరసం ఇక్కడ హైదరాబాద్ మేధావులు శాంతి చర్చలు డీల్ చేస్తారు. ఎవరు డీల్ చేయాలి? ఇట్లా ఇది అవుతుందా? అంటే మీరు శాంతి చర్చలు సాధించాలనుకుంటున్నారా? సాధించాలని అనుకుంటారా? మీరు యుద్ధం చేయాలనుకుంటే మాస్టర్ బట్టి చేయని శాంతి చర్చలు మాట్లాడుతూ యుద్ధం చేయాలనుకుంటే మాస్టర్ బట్టి చేయొచ్చు. కానీ లేదు, వాళ్ళు చనిపోకూడదు అని అనుకుంటే మనం అనుసరించే విధానం ఏదైతుందో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని, మన కేంద్ర ప్రభుత్వం 100% మన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు లక్ష్యం ఉన్నాయి. ఆ రాజకీయాలు నేను మాట్లాడదు, ఆ రాజకీయాలు వేరే విషయం. ఆ కేంద్ర ప్రభుత్వం తోటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రిఫరెన్సే, నో కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం చేస్తుంది? నేను మళ్ళీ చెప్తాను, నేను కాంగ్రెస్ కట్ట 2028 దాకా కావాలట. అప్పుడు వస్తే జెత్తుదో లేదో కానీ అంటే ఈ లోపు వీళ్ళందరూ చావాల్సిందే. అంటే సావు శవాల పైన పేలా నేర్పుకుందాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం హరగోపాల్ గారిని మాట్లాడిద్దాం. హరగోపాల్ గారు చెప్పండి.